కౌండిన్యాన్వయ సంజాతం గోపాలార్య పదాశ్రితం అప్పలార్య గురుం వందే రామాయణ శిరోమణిం. అలాగే గతిం ఖర ఇవాస్వస్య హంసస్యేవ వాయసః నాన్వేతుముత్సహే స్వామిన్ తవ మార్గం గోపాలార్య. శ్రీమాన్ కేవి సంతానగోపాలాచార్య స్వామి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు వేదాలతో చెప్పగలిగారండి, అల్లాహ్ని నేను అనుకరిద్దామంటే గరుత్మంతుణ్ణి కాకి అనుసరించినట్టుగా ఉంటుంది. అలాగే పంచకళ్యాణి గుర్రం పరిగెడుతుంటే దాంతో పోటీపడి గాడిద పరిగెత్తినట్టుగా ఉంటుంది. తప్పు లేదు కదా, పరిగెడుతూనే ఉంటాం, అదే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మంత్రాలని వేదంతో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రరూపాయే చ విద్మయే వేదమాత్రే చ ధీమహి తన్ను సరస్వతి ప్రచోదయాత్. ఇది జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభించుకుంటాం. మళ్ళీ ఏమిటి, చిత్రకూటంలో వాస్తు పూజ చేశారని ఉంది. అక్కడ కూడా మాంస ప్రస్తావన వచ్చింది. ఇది 56వ సర్గలో 22వ శ్లోకం. దాంట్లో చూడండి, ఐనేయం మాంసం ఆకృత్య అంది. ఏడ అంటే లేడీ అని చెప్పి లేడీ మాంసం అని అందరూ చెప్తారు. ఒక్కసారి వాస్తుశాస్త్రానికి సంబంధించిన రహస్యాలు ఏకాగ్నికాండలో ఉన్నాయి, యజుర్వేదంలో ఉన్నాయి, అధర్వణ వేదంలో ఉన్నాయి. అక్కడ ఐణము అంటే ఏమర్థం చెప్పారు, ఐనేయం మాంసం అంటే అక్కడ అర్థం ఏం చెప్పారు, గృహప్రవేశం చేసేవాడు వాస్తు పూజల లోపల ఇవి ఏం చేస్తారు అన్నది దాంట్లో అధర్వణ వేదం కానీ ద్రవ్య రత్నావళి కానీ చెప్తూ, గజకందం అంటే ఐనేయం మాంసం అంటే గజకందము ఏమిటది, అది దుంప. దాని గొప్పతనం ఏమిటంటే రక్తహీనత వల్ల వచ్చే రోగాలు ఏమున్నాయో ఆ రోగాలు తొలగుతాయి. అది ఉపయోగించినందువల్ల, యజ్ఞాల్లో వాడినందువల్ల, దానివల్ల ఎముకలు గట్టిపడతాయి. అంటే అది తిన్నందువల్ల. ఇది ద్రవ్యరత్నావళి చెప్పింది, అధర్వణ వేదం చెప్పింది, ఋగ్వేదం చెప్పింది. మనకి ఎక్కడ ఓపికండి, గుర్తుండదు. ఏమన్నా అంటే ఇది 2025 ఫిబ్రవరి కదండి, 2027 దాకా బుక్ అయిపోయినాను. సంతోషం. ఇంట్లో పెళ్ళాం అడిగినా అలా అన్నారు కాదు పాపం. పెళ్ళంతో మాట్లాడడానికి టైం ఉంటుంది పాపం, ఏం చెప్పాలండి వాళ్ళకి. అది కాస్త గ్రంథాలు చూడండి బాబు, వాటి సంగతి చూసినటువంటి ఇతర గ్రంథాలు. ఒకప్పుడైతే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది, కొనుక్కున్నట్టు డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు చూపుడు వేలు చివరికి మొత్తం ప్రపంచం అంతా మీ దగ్గరే ఉంది కదా. ఎంచేత ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. అంతేకాదు మీకున్న ప్రఖ్యాతి వల్ల ఎంతోమంది మీ వెనకాల పడి తిరిగేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి పండితులు ఉంటారు. అడగండి వాళ్ళ ఒక్క మాట, మీరు చెప్పండి ఎక్కడుందో, వాళ్ళు వెంటనే చెప్తారే. మేము అడుగుతుంటామండి సందేహాలు. ఓసారి ఒక వేదమంత్రంలో అనుమానం వచ్చి 15 మంది వేద పండితులను అడిగాం, ఎవళ్ళు చెప్పాల. చిట్ట చివరికి యాదృచ్ఛికంగా ఒక సంస్కృత విద్యార్థి ఉండి, అయ్యా ఇది అమరకోశంలో ఇచ్చారండి ఈ పదం, దీని మూలం ఋగ్వేదంలో 5వ భాగంలో ఉందండి అన్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చే, వంగి దండం పెట్టి అతనికి, నా మనవడి వేసి ఉంటుంది. అలాగే ఏం చెప్పవండి వీళ్ళని అంటే, ఎందుకు చెప్పలేదు, ఏదో మాట. నీకు వేదం చదవలేదా, నీకేం చెప్పాలి. నేను వేదం మంత్రం అంతా చదవమని చెప్పలేదండి. నేను ఈ అర్థం ఎలా ఉపయోగించారని అడిగానండి నేను. ఎందుకు ఆయా అంటే రక్షకురాలిని కదా మనం చెప్పుకునేది. ఆయా శబ్దం ఎక్కడదండి, ఒకసారి చూడండి, వేదంలో ఉంది అలాంటివి. హట్టం, హోటల్ అంటున్నామే, హట్ట శబ్దం పద్మపురాణం, ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. తెలుసుకుంటే మేము ప్రయత్నిస్తున్నాం. అది సంగతి. ఇక్కడ అధర్వణ వేదంలో చెప్పారు గజకందము, దాన్ని ఉపయోగించారు వాస్తు పూజ లోపల. కానీ 30 రోజుల్లో వాస్తు అంటే, ఆ మధ్యన ఒక ఆయన పాపము వాస్తు గురించి చెప్తుంటాడు చాలా టీవీల్లోనూ. పేరు చెప్పని ఆయన వాళ్ళ అబ్బాయి కూడా చెప్తుంటారు. మీ ఇంటిలో మీ డైనింగ్ హాల్ నెత్తి మీద పైని పద్మములా చెక్కి దాంట్లో ఫ్యాన్ పెట్టుకున్నట్టయితే మీకు లక్షలు కలిసి వస్తుంది. అమీర్పేటలో ఒకళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు, అప్పటికే 15 ఏళ్ళు అయింది.
రిపేర్లు లేవు. వాళ్ళు ఇది విని ఇన్స్పైర్ అయిపోయి 8,000 ఖర్చు పెట్టి పైనంతా చెక్కించి పద్మం డిజైన్ కుట్టించుకుని హుక్కు పెట్టుకుని ఫ్యాన్ పెట్టి అంతా చేశారు. స్విచ్ చేయగానే ఫ్యాన్ నెత్తి మీద పడింది, ఆ స్లాబ్ కూలింది, మనిషి పోయాడు. ఇది తెలివితేటలు. అలాగే బ్రహ్మజవుడ్డొంక పట్టుకొచ్చి ఇంట్లో డ్రాయింగ్ హాల్లో పెట్టుకున్నట్టయితే ఎంత పాములు ఇలాంటివి వచ్చే కూర్చున్నాయి. అయ్యా నిజమే, శ్మశానంలో ఉంటుంది అది, పరమస్వామికి ఇష్టమే. అవి ఉంటాయండి తేడా. ఇంకోళ్ళు అడుగుతుంటారు, మర్రి చెట్లు ఇంట్లో పెంచుకోవచ్చా అండి? నీకేమైనా 2 ఎకరాల స్థలంలో 500 గజాల లోపల ఉందా? పోనీ మర్రి చెట్టు పెంచుకుంటే వేళ్ళు కాస్త కాంపౌండ్ వాళ్ళు వస్తే అది పోయి, బాబు నీకు అంత చోటు ఉన్నట్టుది, మర్రి కాదు ఏదైనా పెట్టుకో. ఇలాంటి అతి తెలివితేటలు పోయే వాటినే మీరు నమ్ముతారు, అందరూ నమ్ముతారు. ఇంతే పద్ధతి. తేలిగ్గా ఏమి నమ్మరు. మీరు రిక్వెస్ట్ అడగగానే 5,000 ఫీజు వసూలు చేసుకుని అక్కడి నుంచి 10,000 ఇచ్చుకుని చెప్తే రోజుకి 500 ఖర్చు పెట్టుకుంటూ చేస్తారు. వాల్మీకి మిమ్మల్ని అడగడేలాగా, పోతన గారు అడగడే చదవండి అయ్యా. మాలాంటి వాళ్ళు ఉన్న తిరిగిపోతే ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా మాట్లాడతామే. కాకపోతే 1 గంట దాకా ఏదో చదువుకుంటూ కూర్చున్నా కనుక పలకడంతో పోవచ్చును, అంతే తేడా. కర్మ అది ఉంచండి. ఇది చిత్రకూటంలో వాస్తు పూజ. 95వ సర్గలో రాముడు సీతతోటంటూ, నాకు ఈ వనవాసం చాలా బాగుంది, లక్ష్మణ స్వామి చక్కగా ఉన్నాడు, నువ్వు పక్కనే ఉన్నావు, అసలు అయోధ్య తలపుకి రావటం లేదు అంటూ అంటాడు. ఉపస్పృశం త్రిశ్రవణం మధుమూల ఫలాశనం. ఆ త్రిశ్రవణ స్నానం ఉంది, అది అయిందాక జలం స్పృశించిన తర్వాత ఈ మధుమూల ఫలాశనం. మధువు మూలం. మధు అంటే సారా అనే అర్థం చెప్పుకుంటాం మనం. తేనెకి ముందు దాని పేరు మధులిక అంటారు. దాన్ని పట్టుకుని దాని మక్షికము, మధుమక్షికం అది దాంతో ఉంచుకుని తింటే ఆనందము. ఇది 96వ సర్గలో ఉంది. సీతతో కలిసి టిఫిన్ చేస్తుండగా భరతుడు వచ్చాడు. అక్కడ ఎలా ఉంది? నిషసాద గిరిం ప్రస్తే సీతాం మాంసేన చందయన్ ఇదం మేధ్యం ఇదం స్వాదు నిష్టప్తం ఇదం అగ్నినా. లక్ష్మణస్వామి ఈ దుంపలు బాగా కాల్చాడు. ఇక్కడ మాంసేన చందయన్, మాంసం అంటే మానవ శరీరము, జంతు శరీరంలో ఉండేది పలాశం అంటారు. అది ఉంది, తేడా ఉంది దానికి. మాంసం అంటే మాంసలమై ఉన్నది శరీరం అని పురాణాల్లో చెప్తారే, అంటే కండ గుజ్జు అదనమాట ఉందక్కడ. దాంట్లో తేనెలో ముంచుకు తింటున్నారు. దుంపలు ఎలా తినాలో ద్రవ్యరత్నావిడ చెప్పింది. అందుకంటాడు ఇదం మేధ్యం ఇదం స్వాదు. దీన్నే సుందరకాండలో హనుమంతుడు మళ్ళీ చెప్తాడు, నా మాంసం రాఘవో భుంక్తే నా చాపి మధుసేవతే. ముంచుకుని తిన్నా మనం బాగానే ఉంది, ఇంకా తేనె మిగిలిపోతుంది, ఆస్వాదన చెయ్యాలి. ఇది మనం చిన్నప్పుడు చూస్తున్నాం, చాలా సంవత్సరాల సాంబార్ ఉంటుంది, ముందుకు తింటాం, సాంబార్ వదిలి పడతాం, కానీ సాంబార్ తాగేవాళ్ళు ఉంటారు కదా. అలాంటిది తేనె ముందుకు తినడం అంటే అర్థం ఇది. అందుకని అంచేత నా మాంసం రాఘవ భుంక్తే నచామసేవదేకి, ఆయన మాంసం తింటలేదు, సారా తాగటం లేదు. మిలిటరీ వాళ్ళతో పట్టుకొని దీన్ని పెట్టారు. మిలిటరీ వాళ్ళకు ఉన్న కారణాలు వేరే ఉన్నాయి. రక్షక భట శాస్త్రం అని చెప్పి ఒక ఆయన వేదుల స్వామివారు, ఆయన వేదుల పేరు మర్చిపోయాను, మన ఐజీ కృష్ణారావు గారు మామగారు ఆయన రాశారు. దాంట్లో ఇవి ఉన్నాయి, దాంట్లోనే మనధర్మ శాస్త్రంలో ఉన్నాయి. అలాంటి గొప్పది అది. నా మాంసం రాఘవో భుంక్తే అండల్లో ఉద్దేశ్యం అది. ఆఖరికి దశరథుడికి మిడ ప్రదానం చేశాడు కదా, అక్కడ ఏ వాక్యం చదివారో మీకు జ్ఞానం ఉందా? ఆలోచించండి. ఇదం భుంక్ష్వ మహారాజ ప్రీత యత్ అశన వయం యదన్న పురుషో భవతి తదన్య తస్య దేవత. మానవులు ఏ పదార్థములు తింటారో అదే పదార్థాన్ని దేవతలకి పెట్టాలి, పితృదేవతలకి పెట్టాలి. మేమేమి తింటున్నాం వనవాసంలో ఉండి, అదే పదార్థాలతో నీకు పిండ ప్రదానం చేస్తున్నాం, పితృదేవతవి కనుక దేవతలకు అదే చేస్తున్నాము అంటూ ఇంగుదం బదరీ మిశ్రం పిణ్యాకం దర్భ సంస్థరే న్యస్య రామ సుదుఃఖార్తో రుదన్ వచనం అబ్రవీత్. ఇదే ఇంతకుముందు చెప్పాడు. గారపిండి, రేగుపళ్ళు ఇవి కలిపి గుజ్జు చేసి కొద్దిగా తేనె తిలకరించి ఇంగుదం బదరీ మిశ్రం
పిణ్యాకం దర్భ సంస్థరే పెట్టాడు. అంటే ఇవేమేమో తింటున్నావు అడవిలో ఉండి, అదే దేవతలకి ఆరగింపు చేయాలి, నైవేద్యం పెట్టాలి, నీకు అదే పెడుతున్నావు. దీని వివరాలే ఇంకా చాలా ఋగ్వేదంలో చాలా ఉన్నాయి. అంతేకాదు 109వ సర్గలో 26వ శ్లోకం జాబాలితో అంటాడు. జాబాలి అక్కడ నాస్తికవాదం ప్రయోగించాడు. అక్కడ చెప్తాడు, వనవాసం వసన్నేవం శుచి భోజన నియత భోజన. ఏమయ్యా, నువ్వు చెప్పే నాస్తికవాదం జినుడివాదం పెట్టుకుంటే మాంసం తిని హాయిగా బతికేయచ్చు నేను. లేదు, వనవాసం వసన్నేవం, ఇలాగే వనవాసం చేస్తా మా నాన్న కోసం, మా నాన్న మాట కోసం. శుచి నియత భోజన, శుచిగా ఉండి నియత భోజనము. వనవాసులైన వాళ్ళు, ఆశ్రమవాసులైన వాళ్ళు, ఋషులైన వాళ్ళు ఏది తినాలి నియమించారో ఆ కందమూలాలే తింటాను. ఇంతకంటే ఏం కావాలండి మీకు? ఇన్నిసార్లు రాముడు చెప్తే అబద్ధం ఆడాడు, మాంసం తిన్నాడంటారు మీరు. ఏం మాట మాట్లాడతారండి మీరు? అరణ్యకాండలో 7వ సర్గలో సుతీక్ష్ణుడు కూడా ఇదే వర్ణన చేస్తాడు. అక్కడ నాయన ఈ వనవాసం చాలా బాగుంటుంది, ఇక్కడ అయమేవ ఆశ్రమం రామ గుణవాన్ రమ్యతామిహ, ఇక్కడే ఉండు అని క్రూర జంతువులు పక్షులు చెప్పాడు. చెప్పి అవి మన ఇబ్బంది పెట్టే వెళ్ళిపోతుంటాయి. ఋషి సంఘానుచరిత సదా మూల ఫలాన్విత, ఇక్కడ ఋషులంతా తిరుగుతుంటారు, జంతువులకు సంబంధించిన అంటలే అవి మన దగ్గరికి రావు, పక్కనే పోతాయి ఇవన్నీ కూడా. అంతేకాదు ఫల మూలాన్విత అంటే ఫలములు మూలములు కలిసి ఉంటాయి ఇక్కడ, అవన్నీ దొరుకుతాయి నీకు శుభ్రంగా. ఇక్కడ మాంసం రిఫరెన్స్ ఉందండి. జంతువులు తిడుతుంటాయి, కావాల్సి చంపేసుకోవచ్చు అన్నాడా సుతీక్షుడు? అనలేదే. 2 సందర్భాలు సుతీక్షణానికి వచ్చారు వాళ్ళు. అంతేకాదు తతః శుభం తాపస భోజ్యం అన్నం తాభ్యాం దదౌ, వాళ్ళకి భోజనం కూడా తాపసులకి ఇచ్చే భోజనమే పెట్టాడు. అందులో క్షత్రియుడు కదా, మన వాళ్ళు అమెరికా నుంచి వస్తారు. అయ్యో అమెరికా నుంచి వచ్చాడుదా అంటే బ్రాందీ తెప్పిద్దాం, దుర్మార్గులు అలాంటి అలవాటు వీళ్ళకి అందరికీను. వాడు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెక్కడో అది పద్ధతి అన్నమాట. అలాగే 11వ సర్గలో మనకి మేష రూపంలో ఉన్నటువంటి వాడిని తిన్నాడని అగస్త్యుడు ఉంది, మేక రూపం అని చెప్పి. కానీ ఒక్కసారి నేను కొంచెం లోతుగా, ఇప్పుడు నా టైం లేదు నాకు, కొంచెం లోతుగా చూసుకోండి. అధర్వణ వేదంలో మా ఈష అంటాడు, అంటే ఆయుష్ తక్కువగా ఉన్నది. ఆయుహు అంటే మేషమని, మేష శాఖమని దానికి ఉంది అక్కడ. అంటే యజ్ఞం లోపల ఏవి తినచ్చు, ఏవి చంపాలి అక్కడ చెప్పి మా ఈష, అది మేషము. ఈష అంటే కాంతి, ఈష అంటే బలము, ఇలాంటి వాటికి అర్థాలున్నాయి. అధర్వణ వేదంలో ఉంది. అంటే మేదిని గంటూ కూడా చెప్పింది, మదనపాలని గంటూ కూడా చెప్పింది. వాడిని మేక మాంసం దీన్ని పెట్టాడని కాదు, అక్కడ చూసుకోండి అక్కడ ఏముందోనో జాగ్రత్తగాను. అలాగే సుదర్శన ఆశ్రమంలో అగస్త్య భ్రాతగా చెప్తూ ఈ పదం వాడారు. అక్కడ న్యవసత్ తాం ఆశ్రమం నిశాం ఏకాం ప్రహాస్య మూలాన్ ఫలాచనాన్, మళ్ళీ 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 ఎక్కడ చూచినా ఫలములు ఇవే తిన్నాడు చెప్తుంటే వీళ్ళంతా రాముడు మాంసం తినాడండి, మాంసం. అయ్యో మీకు ఏం చదువుకున్నారయ్యా, మీరు ఏం చదివారు, ఏం చూసుకున్నారు రామాయణాన్ని? ఉన్నది 24,000 శ్లోకాల, 24,000 రోజులు అక్కర్లేదే శ్లోకానికి రోజు. 10 శ్లోకాలు ఒక్కరోజు చదవండి, 12,000. అంటే ఎన్ని ఏడాదులు? ఒక ఏడాది రోజులు 320, 4 ఏళ్ళు చదవలేరా మీరు? మరి ఇన్నాళ్ళు ఉపన్యాసం చెప్తున్నారే, ఇంత శిష్యులు ఉన్నారే, పండితులు ఉన్నారే, అడగండి వాళ్ళని. ఓపిక లేదు మనకి. ఇన్నిసార్లు శాకాహారం 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 అని చెప్తూ అక్కడ క్లియర్గా చెప్తుంటే నిద్ర పట్టదు. మళ్ళీ అగస్త్యుడి దగ్గరకు వచ్చారు, 12వ సర్గ. అక్కడ అంటాడు, వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదవు. మరి ఆయన మాంసం తిన్నాడు కదా, తను తిన్నాడు, వాళ్ళకి పెట్టచ్చు కదా. లేదే, ఏం చేశాడు? వానప్రస్థేన ధర్మేణ. ఒక తమాషా ఉందండి, మా ఇళ్లల్లో కూడా చిన్నప్పుడు ముష్టివాడు వస్తే ఎంగిలి మిగిలిపోయింది వాడికి ఎప్పుడు పెట్టలే. అన్నము తినగా మిగిలిందుంటే వాళ్ళకి పెట్టేవారు. ఒక్కోసారి అన్నం ఉండేదిగా, చారు ఉండేది,
మా నాన్నగారు, నాయన అన్నం లేదు కానీ చారు పోసుకుంటావా? వాడు ఏంటి గెస్ట్ అవాడు. మరి మిగిలిపోతే ఏం చేసేవారు? ఎంగిలివన్నీ చెట్లలో పడవేసేవారు. ఏ చెట్లలో? అరటి చెట్లో పడేసేవారు. అరటి చెట్టుకి ఎన్ని అలాంటివి ఇచ్చినా, ఎంత నీళ్లు పోసినా ఇంకా తీసుకుని ఎదుగుతుంది. అంతే తప్ప ఎంగిలి చేశాం కదా అని చెప్పి అది వాడికి ఇచ్చేయండి ఎంగిలి కదా, చిన్నపిల్లలు తిన ఉండేది. ఇంత నియమం ఉండేదండి. వాళ్ళకి పెట్టే శుభ్రంగానే ఇచ్చేవారు, జాగ్రత్తగా. మిగులుతుంది నిజమే, సద్దన్న మిగిలింది, ఎంగిలి కాదు అది. నేను రాత్రి ఉండగా మిగిలిందనమాట అది. ఇన్ని నీకు ఆచారాలు ఉన్నాయి కదా, మీరు అంటుంటారు కదా నేను చాలా ఆచారవంతుడిని అలా చెప్పుకుంటావు కదా నువ్వు, మరి మీకు తెలియవా? అంచేత అక్కడ వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదవు. ఇక పంచవటి గురించి చెప్తాడు అక్కడ. ప్రాజ్యమూల ఫలైశ్చ, ప్రకృష్టమైన ఫలములు ఉంటాయి ఇక్కడ. ప్రాజ్య శబ్దంలో తమాషాగా ఉంటుంది, మంచి నూనె కారుతున్నటువంటిగా ఉంటాయి ఇక్కడ. లేదు, క్షేమకరమైందని అర్థం. సరదాగా సంస్కృతం గురించి మార్చి చెప్పాను. ప్రాజ్యమూల. అలాగే పంచవటిలో 16వ శ్లోకం దగ్గర నుంచి 18 దాకా చెట్ల వర్ధన, ఎన్ని పళ్ళు, ఎన్ని పూలు, ఎన్ని ఉన్నాయన్నది. మరి పక్షులలోనే చంపు తినచన్నాడు అక్కడ, అనలేదే, గమనించండి. అలాగే 16వ సర్గలోనే అగ్రణ ఇష్టి అని చేస్తాడు ఒక హోమం. అగ్రయణం అంటే దానికి దండం పెట్టుకుంటాం. ఆ ధరణ వేదంలో చెప్పారండి దాని మీద. ఏమిటది? వ్రీహీణాం యవానాం శ్యామకానాం అగ్రే పాకస్య యజేత. అంటే వడ్లు కానీ, యవలు కానీ, శ్యామాకములు కానీ ఇలాంటి వాటితోటే ఆరాధన చేయాలి. కొత్తగా వచ్చిన ధాన్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు. దీనికోసం యజ్ఞాలకు సంబంధించి రోలు, రోకలి, చేట, ధాన్యములు దంపేది, విసిరేది, వీటన్నిటికి సంబంధించి అధర్ణ వేదంలోనూ మంత్రాలు ఉన్నాయి. యజుర్వేదంలో కూడా, తైత్రీయ సంహితలో కూడా మంత్రాలు ఉన్నాయి. ఓపిక ఉండి చూసుకోండి అయ్యా ముగుళ్ళలారా. మీరంతా నోటికొచ్చేది మాట్లాడేసి వచ్చేది జనాలు వెనకాల పడచ్చుగాక, కానీ తప్పకుండా దీనికి ఎక్కడో ఒకడు ఉంటాడు, చూసుకుంటాడు ఆయన. ఇంత మోసం చెయ్యకండి జనాల్ని. అంతేకాదు, కబంధుడి మాట ఉంది, పళ్ళు తింటారు పక్షులకి ఇస్తారు మీరు, అలాంటివి ఉన్నాయని ఉంది అక్కడ. అక్కడేమిటి వీళ్ళందరి, మీరు పళ్ళు తినగా పక్షులకి ఇవ్వచ్చు, అంత బాగున్న పళ్ళు. కానీ దీన్ని తప్పు చేసుకుని పండుల్లాంటి పక్షులు ఉంటాయి తెలుసు మీరు అన్నట్టు. కర్మ చూసుకోండి. పండ్లలాంటి పక్షులుట. శ్లోకం తప్పుగా చదువుతుంటారు ఆ శ్లోకాన్ని, ఇప్పుడు నేను చెప్పటల్లా. సుందరకాండలో కూడా హనుమంతుడు ఇదే చెప్పాడు. నా మాంసం రాఘవో భుంక్తే నా చాపి మధు సేవతే. మామూలుగా అయితే ఏమిటి? మాంసము మధువు ఇంత పెగ్గు, ఇంకోటిదో పక్కన పెట్టుకుంటారు. కాలేజీ పిల్లలు కూడా కోకోకోలా ఓ పక్కనేను, వేడి దోశ ఓ పక్కనే. కానీ రెండు విభిన్న ద్రవ్యములు అలాంటివి తినకూడదని శాస్త్రము. కానీ మాంసము మద్యం ఎందుకు ఉన్నాయో దానికి కారణం చెప్పారు. ఈ మధ్య మకార పంచకం అని చెప్పి ఉపాసనలు చేస్తుంటారు కొంతమంది, వాళ్ళు వాడతారు. చేసిన వాడే ఒకడు శుభ్రంగా ఉన్న వయసులో ఉన్నవాడు డామ్మని ఎగిరిపోయాడు, ఓ దేశ నాయకుడు, వద్దు పేరు చెప్పను నేను. ఇలాంటివి దానికి అర్థం. వన్యం సువిహితం నిత్యం భక్తం అస్నాసి పంచమ. అక్కడే హనుమంతుడు చెప్పాడు. ఈ మాట మర్చిపోతారే మీరు? అడవులలో దొరికే పళ్ళు అలాంటివి ఉంటాయి. వన్యం సువిహితం నిత్యం భక్తం తింటాడు. ఎలాగా? అస్నాతి పంచమం. ఆ పళ్ళు కూడా తెచ్చు తినేయడు. ఆ ఆరగింపు పెట్టి నైవేద్యం పెట్టి చేయాల్సిన హోమాలు చేసి ఉంటాయి, హోమాలు కూడా ఉంటాయి, భార్య పక్కన లేపం చేసేవి. దాన్ని 5 భాగాలు చేసి 4 భాగాలు దేవతలకి అగ్నికి ఇచ్చే అగ్ని ద్వారా ఒక్క భాగమే తింటున్నాడమ్మా. ఇన్ని రకాలుగా రాముడు శాకాహారి 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 ముర్రో అని చెప్తుంటే ఎంతసేపు మీ తెలివితేటలు ఉపయోగించి, మీకు ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పి, మీ చేతిలో బ్రహ్మాండమైన టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి. ఒక ఆయన అన్నాడు, ఆయన టీవీ ఛానల్స్ రారండి, ఎందుకు వస్తారు? ఆయన చేసినవన్నీ సీడీలను అమ్ముకుంటున్నారు అక్కడ. అందుకని చెప్పకండి. ఒక మహానుభావుడు ఇలా చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని దూరం అయ్యాడు. ఆముక్తమాల్యాది చెప్తూ నప్పిన్న పిరాట్టి అని ఉంది అక్కడ. నప్పిన్న అంటే అర్థం ఏమిటి? నల్ పిన్నై అని తమిళ పదం అది. నప్పిన్న అంటే ఆ పిన్నది, అప్పిన్నది, అది కాదు నకారం వచ్చింది, అయిపోయింది గోవింద.
ఆయనే చెప్పిన ఒక శాస్త్రం చాలా గొప్పగా అమ్ముడైంది. తర్వాత ఆముక్త మాల్యద నాశనం అయిపోయింది, సీడీలో కొనలే. దయచేసి ఎవరైనా సరే పండితులు కానీ ఎవరైనా పండితులు అనుకునేవాళ్ళు ఎవరైనా కానీ నోటికి వచ్చింది చెప్పకూడదు. గ్రంథాన్ని చదవాలి. ఆలోడ్య సర్వశాస్త్రాన్ని. నారదుడి లాంటి వాడు ప్రశ్న అడిగితే వాల్మీకి చెప్పచ్చు. బుద్ధ్యా ఆలోచించి చెప్తాను రా నాయన. శ్రీశుకుల వారు కూడా సడన్గా పరీక్ష అడగగానే లేచి వచ్చి కౌగిలించుకుని ఎంత గొప్పగా ప్రశ్న అడిగావు నాయన, చెప్తా కదా నేను అని చెప్పాడు. ఎక్కడ మహర్షులు అహంకరించలేదు. చిట్ట చివరిగా ఒక్క మాట, భరద్వాజుడు అన్ని వేల ఏళ్ళు బతికి వేదాధ్యయనం చేసి పైకి పోవాల్సి వచ్చిన వేళ ఇంద్రుడు వస్తే 3 సార్లు ఎక్స్టెన్షన్ అడిగాడు, లైఫ్ కావాలని చెప్పి కదా ఉపనిషత్తులో ఉంది. 4వసారి కూడా ఎక్స్టెన్షన్ అడిగాడు. ఏం చేస్తావని అడిగాడు. వేదాలు చదువుకుంటా అన్నాడు భరద్వాజుడు. అనేసరికి ఇంద్రుడు నవ్వి దూరంగా ఉన్న 3 గొప్ప కొండలు చూపించాడు. చిటికెడు చిటికెడు మట్టి చేతిలోకి తీసుకుని, ఇన్ని వేల సంవత్సరాల చీనంలో నువ్వు చదివిన వేదం ఇంత, చదవాల్సిందంత, ఎన్నేళ్ళు కావాలి నీకు? లెంపలు వేసుకున్నాడు భరద్వాజుడు. అనధీతం బక్వస్థితి జ్ఞానం స్వాధ్యాయ. తెలిసిన దానికంటే తెలియనిదే కొండంత అని తెలుసుకోవడమే స్వాధ్యాయము. ఇదే రజనీకాంత్ గారి సినిమాలో కూడా డైలాగ్ పెట్టుకున్నారు. అలాంటిదన్నమాట. అంచేత ఆ జ్ఞానము కలిగి ఉండాలి ఎవరైనా కానీ. నాకు తెలుసుందే శాస్త్రము, నన్ను మించినవాడు లేడు. కాదు స్వామి, విపులాచ పృథ్వీ బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టిట్యూడినస్ పీపుల్ ఈజ్ స్కాటర్డ్ అంటాడు ఎమర్సన్ ఒక చోట. అది గుర్తుపెట్టుకోండి. అది లేనాడు ఏదో రోజుని దానికి తగిన ఫలితం మనం అనుభవిస్తాం. జాగ్రత్త. ఇంచే టెక్నాలజీ పెరిగేసరికి అది తెలివితేటలు. ఐఎమ్ యూజింగ్ యువర్ వైఫై అని మెసేజ్ పెట్టబోయి ఆ దుర్మార్గుడు ఐఎమ్ యూజింగ్ యువర్ వైఫ్ అని పెట్టాడు. 5 ఏళ్ల కింద ఓల్డ్ సిటీలో మాట్లాడైంది. మీ తెలివి, మీ చదువు, మీ సంస్కారం ఇలా పని చేయకూడదు అని ప్రార్థన చేస్తూ నమస్కారం.